ఎంసెట్లో 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇంజనీరింగ్లో మంచి కాలేజ్ వచ్చాయంటే నమ్ముతారా? చాలా మంది స్టూడెంట్స్ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత నా లైఫ్ అయిపోయిందని గివప్ ఇచ్చేస్తారు. బట్ రియాలిటీ ఏంటంటే ఎంసెట్లో మార్క్స్ కన్నా కౌన్సిలింగ్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియోలో తక్కువ మార్క్స్ వచ్చినా కానీ బెస్ట్ కాలేజ్ ఎలా పెట్టుకోవాలి, కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి, స్మార్ట్గా ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం అందరం ఫస్ట్ ఏం చేస్తాం, మన ఫ్రెండ్స్ మార్క్స్ అయితే కంపేర్ చేస్తాం. వాడికి 100+ వచ్చే, నాకు 40 to 50 వచ్చే, నాకు సీట్ రాదని ఇంకా ఫిక్స్ అయిపోతారు. ఇలా ఓవర్ థింక్ చేస్తారు. బట్ లిజన్ కేర్ఫుల్లీ, ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ లో మార్క్స్ తో కూడా మంచి కాలేజెస్లో జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే సీట్ అనేది ఓన్లీ మార్క్స్ మీద డిపెండ్ అవ్వదు. కౌన్సిలింగ్లో ఇంపార్టెంట్ ఏంటంటే కేటగిరీ, రిలీజియన్, రీజియన్, ఇంకా గర్ల్స్ కోటా అండ్ బ్రాంచ్ డిమాండ్, ఇంకా కాలేజ్ సెలక్షన్ స్ట్రాటజీ, ఇంకా లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్కి ఒక స్టూడెంట్కి 45 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, వాడు వెబ్ ఆప్షన్స్లో మొత్తం ఫిల్ చేశాడు. అనదర్ స్టూడెంట్కి 75 మార్క్స్ ప్లస్ వచ్చాయి. బట్ వాడేంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓన్లీ టాప్ 3 కాలేజ్ లేదా టాప్ 5 కాలేజ్ మాత్రం పెట్టుకున్నాడు. సో ఫైనల్గా ఏమైందంటే 40+ మార్క్స్ వచ్చిన వాడికైతే సీట్ అయితే అలాట్ అయింది. ఈ 70+ మార్క్స్ వచ్చిన వాడికైతే సీట్ రాలేదు. ఇంకా నెక్స్ట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఎంసెట్లో మార్క్స్ తక్కువ అంటే సీట్ రాదనుకుంటున్నావా? కౌన్సిలింగ్ స్మార్ట్గా చేస్తే యావరేజ్ మార్క్స్తో కూడా మంచి కాలేజ్ అయితే రావచ్చు. సో ఈ 3 మిస్టేక్స్ మీరు చేయకపోతే ఖచ్చితంగా మీరైతే మంచి కాలేజ్ చూస్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి టాప్ కాలేజ్ సెలెక్ట్ చేయడం అనమాట. స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారంటే టాప్ 5 కాలేజెస్ మాత్రమే ఫిల్ చేస్తారనమాట వెబ్ ఆప్షన్స్లో. లైక్ ఇప్పుడు విట్, ఎస్ఆర్ఎం, జేఎన్టీయూకే, ఆంధ్ర యూనివర్సిటీ ఇలాంటి టాప్ కాలేజెస్ అన్ని పెట్టి వదిలేస్తారు. ఇంకా బ్యాకప్గా ఏ కాలేజ్ పెట్టుకోరు. సో ఇదొక బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. నెంబర్ 2 వచ్చేసరికి లాస్ట్ రౌండ్స్ ఇగ్నోర్ చేయడం. చాలా సీట్స్ లాస్ట్ కౌన్సిలింగ్ రౌండ్స్లోనే ఫిల్ అవుతాయి. బట్ కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్లోనే హోప్లెస్గా ఫీల్ అయ్యి స్టాప్ చేసేస్తారు. అలా అస్సలు చేయకండి. నెంబర్ 3 వచ్చేసరికి బ్రాంచ్ ఈగో. ఓన్లీ సిఎస్సీఏ కావాలని ఫిక్స్ అయిపోతారు. బట్ ఇప్పుడు సిఎస్సీలో సబ్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. లైక్ ఏఎంఎల్ కానివ్వండి, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో చాలా టాప్ డిమాండింగ్ అనమాట. సో వీటిని కూడా స్కిప్ చేయకండి. ఓన్లీ సిఎస్సీఏ కాకుండా సిఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ కూడా ఫిల్ చేయండి. నౌ ఇంపార్టెంట్ పాయింట్, తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఏం చేయాలి? మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేయండి. మినిమం 60 to 100+ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ నియర్ బై కాలేజ్ మాత్రమే కాకుండా డిస్ట్రిక్ట్ అవుట్ సైడ్ కూడా చెక్ చేయండి. ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న కాలేజ్ మాత్రం చూసుకోండి. కొన్ని కాలేజెస్ సెల్ఫ్ సెంటర్ ఉంటాయి, అవి ఇగ్నోర్ చేయండి. ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న కాలేజీలు కాకుండా సెల్ఫ్ సెంటర్ కాలేజెస్ కూడా ఉంటాయి. సో ఒకసారి రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి న్యూ బ్రాంచెస్ని అవాయిడ్ చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అయితే చెక్ చేయండి. లాస్ట్ ఫేజ్ వరకు యాక్టివ్గా ఉండండి. మార్క్స్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయవు. ఇంజనీరింగ్లో సక్సెస్ అనేది స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, ఇవి డిసైడ్ చేస్తాయి. చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. సో రిజల్ట్ చూసి హోప్లెస్గా ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ ఏంటంటే ఎంసెట్ రిజల్ట్ రాగానే నేను ఒక పీడిఎఫ్ అయితే తయారు చేసి పెడతాను. మీకు ఏ కాలేజ్ బెస్ట్, మీ ర్యాంక్ ఏ కాలేజ్ సూట్ అవుతుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలి, ఎన్ని కాలేజెస్ పెడితే మీకు మంచి కాలేజ్ వస్తుందని ఒక కంప్లీట్ పీడిఎఫ్ అయితే తయారు చేస్తాను. ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్స్లో అయితే పెడతాను. ఫాలో చేసి పెట్టుకోండి, మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది టెన్షన్లో ఉంటారు. కమెంట్స్లో మీ మార్క్స్, మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అయితే పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ర్యాంక్ బట్టి బెస్ట్ కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలో కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది.